హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన సిస్టమ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎలా చెక్ చేయాలి అని దాని గురించి అయితే చెప్తాను. దానికోసం ముందుగా మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంఎస్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ మనకు మన సిస్టమ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఒక్కోటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా మనకు ఓఎస్ నేమ్, అంటే మన ఓఎస్ ఏదైతే ఉందో దాని నేమ్ అయితే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro ఉంటుంది. తర్వాత వర్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సిస్టమ్ నేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్, సిస్టమ్ మోడల్, అంటే మీ కంప్యూటర్ ఏదైతే ఉందో దాని యొక్క మోడల్ అయితే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ప్రాసెసర్ ఉంటుంది. ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. i3 i5 ఇటువంటి ప్రాసెసర్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు ఇంకా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు టైం జోన్ ఉంటుంది. ఇండియా స్టాండర్డ్ టైం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ ర్యామ్ చూడండి, ఇక్కడ మనకు ర్యామ్ ఏదైతే ఉందో అది 4 GB ర్యామ్ ఉంది. ఇక్కడ మనకు టోటల్ ఫిజికల్ మెమరీ, అంటే మనం ర్యామ్ ఎంతవరకు యూజ్ చేయొచ్చు, 3.88 GB వరకు మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు అవైలబుల్ మెమరీ, అంటే మన ర్యామ్ ఎంత ఇంకా ఫ్రీగా ఎంత ఉంది, 1.53 GB అయితే మనకు ఇక్కడ ఖాళీగా ఉంది. టోటల్గా మనకు 3.88 GB అయితే ఉంది. ఇక్కడ మనకు ఫ్రీగా అయితే 1.53 GB అయితే ఇంకా ఫ్రీగా మనకు ర్యామ్ అయితే ఉంది. ఈ విధంగా మీరు మీ యొక్క సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.